గ్రామ వార్డు సచివాలయాల్లో భాగస్వాములైన గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 161 ప్రకారం గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 2గా హోదా మార్చినందున పే స్కేల్లో తగిన మార్పులు చేయాలన్నారు. టెక్నికల్ జాబ్ చేస్తున్న తమకు టెక్నికల్ పే స్కేల్ అమలు చేయాలన్నారు. బదిలీల ప్రక్రియ జీవో నెంబర్ 5లో స్థానిక మండలం నిబంధన సవరిస్తూ అంతర్జిల్లాల బదిలీలు చేపట్టాలన్నారు. తమ సమస్యలను ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు యాక్షన్ చేసే ముందుగా అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్మెంట్లు అందరికీ ప్రమోషన్ ఛానల్ ఏంటో క్లియర్గా చెప్పాలి. వాళ్ళకి బేసిక్ పేస్ ఏమి ఇస్తున్నారో చెప్పి రాసిన ప్రక్రియ మొదలు పెట్టాలని కోరుతున్నాం. ఇంకా మించి మీరు అది ఏమి పట్టించుకోకుండా మీరు జీవోలో వదిలేసి రేపు ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొదలు పెడుతున్నాం అంటే మేము మళ్ళీ చెప్తున్నాం, గ్రామ సచివాలయం ఎంప్లాయీస్లో భాగం విలేజ్ సర్వేస్ 26 జిల్లాలో ఎవరు కూడా ఎటువంటి ట్రాన్స్ఫర్ ప్రక్రియ భాగస్వాములు అవ్వము. మాకు క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే దీక్ష చేస్తాం. గవర్నమెంట్ వారు వచ్చి అందరు గ్రామ సచివాలయం ఎంప్లాయీస్కి ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి. ఒక క్లారిటీ ఇచ్చి ఆన్ పేపర్ మీద ఇచ్చినంత వరకు ఇక్కడి నుంచి ఎవరు దీక్ష సభ నుంచి లేచేది లేదని మరీ చెప్తున్నాం. ఇంకో విషయానికి వస్తే గ్రామ సచివాలయం ఎంప్లాయీస్లో విలేజ్ సర్వీస్ మాకు టెక్నికల్ ఆదా లేదు. మేము చేస్తున్న వర్క్ అంతా టెక్నికల్ వర్క్ చేస్తున్నాం. రీసర్వే టైంలో ప్రతి ఒక్కరు టెక్నికల్ వర్క్ చేస్తున్నా కూడా టెక్నికల్ ఆదా ఇవ్వట్లేదు. ఒక సీనియర్ లిస్ట్ రిలీజ్ చేయట్లేదు. అయినా కూడా మేము రాత్రి పగలంతా తేడా వర్క్ చేస్తున్నాం. మీరు దీనికి మాకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? మీరు